మహామహోపాధ్యాయ మహదేవమణి గారు అక్కడ. ఈయనేమో ఏమన్నా సరే తిట్టినా సరే సంతోషంగా స్వీకరించే సంతోష్ కుమార్ శాస్త్రి గారు ఇక్కడ. ఇద్దరి మధ్య నేను సంధి గురుస్తూ నేను ఈసారి ఆయన వైపు పెడుతున్నాను, మీ వైపు వస్తున్నాను. నీ కొండ నేనెక్కనయ్యా స్వామి, నీ కొండ నేనెక్కనయ్యా, నువ్వు వెంకటేశుండవు శ్రీనివాసుండవు, స్వామి నీ కొండ నేనెక్కనయ్యా. అష్ట కష్టాలు పడి 7 కొండల నెక్కి వస్తేను కనపడి కనపడవు గదా నువ్వు, నీ కొండ నేనెక్కనయ్యా. వడ్డీ కాసుల ఓడి వంట, నీకు ముడుపులు గట్టాక మరిసిపోతే తంట. వడ్డీ కాసుల ఓడి వంట, నీకు ముడుపులు గట్టాక మరిసిపోతే తంట. కొన్నాళ్ళే ఆగుతావంట, కొన్నాళ్ళే ఆగుతావంట, ఇనకుంటే ముక్కు పిండి సొమ్ము గుంజుకుంటావంట. నిన్ను మొక్కేటి భక్తులకు ఇహమును అహమును గొరిగి పారేసి నువ్వు గుండు కొడతావంట. నీ కొండ నేనెక్కనయ్యా స్వామి, నీ కొండ నేనెక్కనయ్యా. గోవిందుడవో నువ్వు వెంకటాచలపతివో, గోవిందుడవో నువ్వు వెంకటాచలపతివో, అంబవోగాక మా సాంబనివో సామి. ఎవరివైతేనేంది సామి, నువ్వెవరివైతేనేంది సామి, అన్ని శక్తులు కలిపి కొండపై ఎలిశాక ఎవరివైతేనేంది సామి. అదృష్టమే గదా సామి, మా అదృష్టమే గదా సామి. ఒక్క నిన్ను పట్టుకుంటే ముక్కోటి దేవతల మొక్కినట్టే గదా కాక ఇంకేమీ. అయినా నీ కొండ నేనెక్కనయ్యా. రప్పించుకో నన్ను రంగనాథునివైతే స్వామి, రప్పించుకో నన్ను రంగనాథునివైతే. అంతదాకా సొమ్ములేదు స్వామి, నీ కొండ నేనెక్కలేనయ్యా స్వామి, నీ కొండ నేనెక్కలేనయ్యా స్వామి, నీ కొండ నేనెక్కలేనయ్యా. 7 కొండల వాడ వెంకటరమణ. అమ్మవారు శ్రీదేవి భూదేవి ఉభయ దేవేరులు కళ్యాణ మహోత్సవానికి తరలి వస్తున్నారు. ఒకసారి చప్పట్లతో చక్కటి స్వాగతాన్ని. భరణి గారు చెప్పినట్లుగా ఈశ్వరుడికి వెంకటేశ్వరుడికి ఏమీ తేడా లేదు. ఆయన హరుడు, ఈయన హరి. ఆయన చివరిలో ఆ ఉంది, ఆ అకారము హరాలో అకారము అక్షరానాం అకారోస్మి అనే విష్ణుమూర్తిది. అలాగే హరిలో ఇకారము ఈశ్వరుడిది. వాళ్ళు ఒకళ్ళ హృదయాలు ఒకళ్ళు మార్చుకున్నందుకు సంకేతమే ఇదిగో హరాహరి అనే 2 శబ్దాలు. అటువంటి ఈ హరహరల్ని మన పరిపూర్ణానంద సరస్వతి స్వామివారు కాకినాడలో ఐశ్వర్యాంబిక సుందరేశ్వర స్వామివారి విగ్రహాలు పెట్టి అమ్మవారికి నామాలు పెట్టారు. మహానుభావులు వైష్ణవ నామాలు పెట్టారు. అడ్డనామం కాకుండా శివకేశవులకి అభేదం అక్కడ మనకి సాక్షాత్తు కనిపిస్తుంది. లక్ష్మీదేవికి పార్వతీదేవికి అభేదం కనిపిస్తుంది. అట్లాగే మొత్తం ప్రపంచంలో ధర్మం ఒక్కటే, ధర్మం ఒక్కటే, ధర్మమే సమస్త దేవతా స్వరూపము అని చెప్పడానికి, అని సూచన చేయడానికి
శ్రీ 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 పరిపూర్ణానంద సరస్వతి స్వామి వారు అద్భుతమైనటువంటి భారత్ టీవీ టుడే భారత్ అనేటువంటి ఛానల్ ప్రారంభం చేశారు. ఇది మనందరికీ కూడా చాలా ఆనందదాయకము. ఎప్పుడా ఎదురు చూసేటువంటి ఆ రోజులు రానే వచ్చాయి కనుక వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఒక్కసారి మనందరం పరిపూర్ణానంద సరస్వతి స్వామి వారికి కరతాళధ్వనులతో మనం ఇప్పుడు మహాసంకల్ప పఠనంతో కన్యాదాన మహాజలోక మధ్యే పరిభ్రమాణానామనే కోటి బ్రహ్మాండానామేకతమే వ్యక్తావ్యక్తమహదక్షమదహంకార పృథివ్యాపశ్చేజో వాయురాకాశాద్యావృణైరావృతేస్మిన్ మహతి బ్రహ్మాండకే ఆధారశక్తి శ్రీకూర్మవరాహానంతాద్యష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితస్య అతల వితర సుతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తపాతాళస్యోపరితలే భూర్లోకలక్షయోజన విస్తృత భువర్లోక చతుర్లక్షయోజన విస్తృత భువర్లోక కోటియోజన విస్తృత మహర్లోక కోటిద్వయయోజన విస్తృత జనలోక వసుకోటియోజన విస్తృత తపోలోక శతకో సత్యలోక అష్టోత్తర చత్వారింశత్కోటియోజన విస్తృత స్యాథో భాగే మహానాళాయమానఫని రాజరాజస్య శేష సహస్రఫనాపరిమండల మండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్యాష్టదిగ్దంతితే శృండాదండోత్తంబితే అమరావత్య శోకవత్యం భోవతీ నైవేద్య సిద్ధవతీ గాంధర్వతీ కాంచీవత్యలకావత్యాదేశో నామ పుణ్యపురి విరారితే ఇంద్రాగ్నియమనిర్తివర్ణవాయుకుబైరీశాన జ్యేష్ఠలోకపాలకపాలితే పరద్రవసోమాజ్ఞా ప్రపంచన ప్రత్యూష ప్రభాసాఖ్యాష్టవసు విరారితే హరత్ర్యంబకరుద్రమణ వ్యాధాపరాజితా కపాలీ రేవితా శంభూకపర్ది వృషా కపిపౌరూకాక్షికే శుద్రై సంశోభితే వివస్వద్వర్ణోపేంద్ర సవిదాత్మేరోర్మార్వేంద్రమిత్రఖగబానుభూషణశ్చేతి స్వామివారికి కన్యాదానం చేసేటువంటి సమయం. భూదేవి శ్రీదేవి సమేతుడైనటువంటి మలయప్ప స్వామివారు శ్రీనివాసుడు వేదిక మీద కన్యాదానం కోసం చూస్తున్నటువంటి సమయం. ఈ కన్యా ఆదానమేవ కన్యాదానం అన్నారు. కన్యను మహాలక్ష్మి స్వరూపంగా తమ ఇంటికి ఆహ్వానించడమే. అందుకే దానం కాని దానం కన్యాదానం. ఎందుకంటే దానం చేసేటప్పుడు ఏం చెప్తారు అంటే తుభ్యమహం సంప్రదదే నమమా అని చెప్తారు. కానీ ఇక్కడ కన్యాదానంలో మాత్రం అలా చెప్పకుండగా కన్యాదాత ఎంత జాగ్రత్త పడతాడు అంటే, అందుకే పెళ్ళి అయిపోయిన తర్వాత కన్యాదానం అయిపోయిన తర్వాత పుట్టింటి మీద హక్కు కోల్పోతుంది అమ్మాయి అంటే అబద్ధం. కన్యాదానం అనేటువంటిది అమ్మాయిలకు ప్రమోషన్ లాంటిది అని మనకు మంత్రం చెప్తోంది. ఇక్కడ పుట్టింటి మీద హక్కు కోల్పోక మెట్టింటి మీద హక్కును ఇచ్చేటువంటి సమయమే కన్యాదాన సమయం. అందుకే కన్యాదాత ఏం చెప్తాడు అంటే అక్కడ తుభ్యం ప్రజా సహత్వ కర్మభ్య ప్రతిపాదయామి. నీతో కలిసి ధర్మ అర్థ కామములు మూడు పంచుకోవటానికి నా కూతురుని నిండు నూరేళ్ళు నీతో కలిసి జీవించటానికి నేను అనుమతిస్తున్నాను అనేటువంటి మాట కన్యాదాత చెప్తాడు. ఇది కన్యాదానంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి విశేషం. అట్టి కన్యాదానం ఇక్కడ మహాసంకల్ప పురస్సరంగా హేమాద్రి అనేటువంటి గ్రంథంలో చెప్పబడినటువంటి మహాసంకల్పంతో ఇక్కడ కన్యాదానం జరుగుతోంది. కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకే జిగీషయ విశ్వంభర సర్వభూతా సాక్షిణ్య సర్వదేవతా ఇమాం కన్యాం ప్రదాస్యామి పితృనాం తారణాయ వై. సమస్త పితృదేవతలను తరింపజేసేటువంటి మహత్తరమైన కన్యాదానం ఇక్కడ జరగబోతోంది. అయితే ఇక్కడ జరిగేటువంటి కన్యాదానం మరి సాక్షాత్తు మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వత్యాత్మిక ఆ రాజరాజేశ్వరి పరాభట్టారిక ఆ పద్మావతీదేవి యొక్క కన్యాదానం కాబట్టి మీరంతా కన్యాదాతలై స్వామివారికి అమ్మాయిని సమర్పించబోయేటువంటి మధురమైనటువంటి సమయం ఇప్పుడు ఆసన్నమైంది. కన్యని కలిగి ఉండడం కొన్ని జన్మల అదృష్టంగా చెప్పబడింది శాస్త్రంలో. కన్యాదానం యొక్క మరొక ఫలితాన్ని నేను చెబుతాను. కన్యాదాతకి 10 తరాల ముందు వాళ్ళు 10 తరాల తర్వాత వారు కూడా శాశ్వతంగా బ్రహ్మలోకంలో నివాసం ఉంటారట. అంతేకాదట, గంగా తీరంలో ఇసుక గంగావాలుకాభి సప్తర్షుల మండల పర్యంతం కృతరాశే వర్షసహస్రావసానే ఏకైక వాలుకాపకర్షక్రమేణ సర్వరాస్య పద సంహితే కాలే బ్రహ్మలోకే నివాస సిద్ధ్యర్థం అని చెబుతోంది. గంగా తీరంలో ఇసుక సన్నగా ఉంటుందట. ఈ భూమండలం నుంచి ఆ సప్తర్ష మండలం దాకా పెద్ద గుట్ట పెట్టమన్నారు. పెట్టిన తర్వాత 1000 సంవత్సరాలకి ఒక్క ఇసుక రేణువు తీసి
అవతల పారేయమన్నారు. ఇలా ఒక్కొక్క రేణువు చొప్పున 1000 సంవత్సరాలకి తీసి అవతల పడేస్తే ఎప్పటికి ఈ ఇసుక పుట్ట తరిగిపోతుందో తొలగిపోతుందో అన్ని లక్షల కోట్ల సంవత్సరాలు కన్యాదాత 21 తరాల వారితో పాటుగా బ్రహ్మలోకంలో నివాసం ఉంటాడట. అది మహాసంకల్పంలో చాలా గొప్ప మహిమ చెప్పబడింది. అటువంటి కన్యని కలిగి ఉన్న వాళ్ళం మేము కనుక లక్ష్మీ అన్నారు. లక్ష్యతే అనయా విశ్వం ఇత లక్ష్మీ అన్నారు. ఎవరి కోసం పడిగాపులు పడుతూ ఉంటారయ్యా, అదిగో మా అమ్మ కోసం. అందుకని ఆ తల్లి పేరు లక్ష్మి అన్నారు. ఏమండి, కాళ్ళు కడిగి ఇచ్చేది మీరా, లేకపోతే మేము మీరు కాళ్ళు కడిగి మా నీళ్లను నెత్తి మీద చల్లుకొని ఇంత గౌరవించి మళ్ళీ మేమిస్తున్నాం అంటారు. కూర్చుకుంటున్నాం కాబట్టి ఇస్తున్నారండి. అది కూడా గౌరవంగా. చరణం పవిత్రం వితతం పురాణం, బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానే ఈ పాదము, చెలది వసుధ కొలచిన ఈ పాదము. ఈ పాదం అంత తేలిగ్గా దొరుకుతుందా అండి? రాతిని నాతిగా మలిచినటువంటి బ్రహ్మాండమైనటువంటి పాదం దొరకడమే మీ అదృష్టం. మీ జన్మ సఫలమైపోయింది, అందులో ఏం సందేహం లేదు. ఆ పాదానికి శక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటారు? మా అమ్మ. అయినా శాస్త్రి గారు, ఒక సందేహం ఉంది నాకు. అయ్యా, ఈవేళ ఆడవాళ్ళు ఏ పండ్లకు వచ్చినా కొత్త చీర కావాలని స్థితిలో ఉన్నారు కదా. అది అవసరం కూడా. మంచి బట్ట కట్టుకోవడం లక్ష్మీ స్వరూపం. అవును. మరి మా అమ్మాయిని మీకు ఇస్తున్నాం కదా, మీ స్వామి ఏమైనా కొత్త చీరలు కొంటాడా నాకైతే అనుమానం. ఎందుకంటే మహానుభావుడు గోపికలు కట్టు విడిసిన బట్ట గట్టు మీద పెట్టుకుని దిగంబరంగా స్నానం చేస్తే ఈయన గారు డొంకరీ గారు పుచ్చుకుని ఈ చీరలు పైగా పట్టుకుపోయి అవి కాస్త ఎక్కడో అమ్మేసాడో ఎవరికైనా ఇచ్చేయడో నాకైతే తెలియదు. కానీ ఇలా దొంగతనంగా చేసిన వస్త్రాలేనా ఏమైనా? మా అమ్మకి అఖిలాండు కూడా బ్రహ్మాండ నాయకురాలు మా అమ్మ, అష్టైశ్వర్య సంపన్నురాలు మా అమ్మ లక్ష్మీ. మీరు మర్చిపోతున్నారు. ఆ రోజున కౌరవ సభలో ద్రౌపదీదేవిని అలా వస్త్రాపహరణం చేస్తుంటే కంచి బ్రదర్స్ దగ్గర నుంచి చందనా బ్రదర్స్ ఎవరికీ దొరకనటువంటి లక్షలాది చీరలు ఇచ్చినటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అండి. భక్తురాలికే చీరలు ఇస్తే భార్యకి ఇవ్వకుండా ఉంటారండి? చెప్పండి. అది కాదు శాస్త్రి గారు, ఆ స్థితి వస్తే తప్ప ఇవ్వరా? అది నాకు అనుమానంగా ఉంది. లేదండి, అందులో ఇవ్వాలి మా కోరిక. అందులో మీరు ఎంతసేపు కృష్ణావతారం దగ్గరికి వెళ్తున్నారు, కానీ ఇప్పుడు వెంకటేశ్వర స్వామి అండి కట్టిన చీర కట్టకుండగా వేలాది సంవత్సరాలు కట్టినా కూడా అద్భుతమైనటువంటి చీరలు మా స్వామివారు రోజు ఇస్తున్నారండి. అలాగే కార్తీక శుక్ల పౌర్ణమికి అమ్మవారికి అద్భుతమైనటువంటి సారై పంపిస్తారండి. ఆ సారై ఎంత అద్భుతము అంటే ప్రపంచంలో అంత గొప్ప చీర ఇంకా ఎవరికి పెట్టబోరండి. అయితే ఓకే, మా అమ్మాయిని ఇవ్వడానికి ఏమి. అలాగే ఇంకొక మాట అండి, ఎక్కిన వాహనం ఎక్కకుండగా బ్రహ్మోత్సవాలలో 10 రోజుల్లో 20 వాహనాలు ఎక్కించి అందరూ స్కూటర్ల మీద కార్ల మీద తిప్పుతారేమో, మా స్వామి వారు మాత్రం ఫ్లైట్లతో సహా బిజినెస్ క్లాస్ లో తప్ప మామూలు చోట్ల తిప్పడండి. ఇంకేం కావాలో చెప్పండి. గురుత్రయ విష్ణానాం మార్కండేయాశ్వత్థామనుమదార్చరంతర్ పురుషాణాం అహల్యా సీతా తారాది మహాపతివ్రతానాం లవనేక్షుసురా సర్ప్యాది మంగళద్రవ్యాణాం వీణాభైరీ మృదంగాది మంగళగీతానాం భగవతః వినాయక ప్రసాదేన అస్య లగ్నస్య సుతిథిం సువారం సునక్షత్రం సుయోగం సుకరణం సుచంద్రతారాబలం సర్వే గ్రహాః శుభ ఏకాదశ స్థాన ఫలదా వరదా భవంతు. ఓం ఆత్మాహర్షమంతరభోః ధ్రువస్తిష్ఠా విచాచలిః విషస్త్వా సర్వా వాంఛन्तు మా త్వత్రాష్టమధిప్రశత్. ధ్రువా పృథివీ ధ్రువం విశ్వమిదం జగత్ ధ్రువాః పర్వతా ఇమే ధ్రువో రాజా విశామయం యహైవైధిమావ్యధిష్టాః పర్వత ఇవ విచాచలిః ఇంద్ర ఇవేహ ధ్రువస్తిష్ఠా ఇహ రాష్ట్రముధారయ అభితిష్టమృతన్యతః అధరే సంతు శత్రువః ఇంద్ర ఇవ వృత్రః తిష్ఠా అపః క్షేత్రాణి సంజయన్ ఇంద్రేణ మదీధరతే ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై బ్రహ్మణస్పతిః ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు.
జీలకర్ర బెల్లం మన సంప్రదాయం. అది అందరికీ ఒక ప్రశ్న, సందేహం కలగచ్చు, ఎందుకు జీలకర్ర పెట్టాలి? జిగురు కావాలంటే మెంతులు నానపోసి రుబ్బొచ్చు కదా, మరో వాము నూరొచ్చు కదా, ఎందుకు జీలకర్రే పెట్టాలి? అలాగే బెల్లంతో ఎందుకు నూరాలి? అంతకంటే పటిక బెల్లంతో నూరొచ్చు కదా అని అంటే శాస్త్రం ఏం చెబుతోంది అంటే, జీలకర్రకి సంస్కృత నామం జీరకం అన్నారు. జరా న ప్రాప్యతే యస్మాత్ తస్మాత్ జీరకం ఉచ్యతే అన్నారు. జీలకర్ర తింటే ముసలతనం దూరం అవుతుందిటండి. 70 ఏళ్ళకి రావాల్సిన ముసలితనం 80 ఏళ్ళ దాకా రాట. కనుక రోజు చిటికడ జీలకర్ర పలక నోట్లో వేసుకోవాలి. మనం చెక్కపొడి కాదు మనం వేసుకోవాల్సింది. అందుకని జీలకర్ర నూరారు. ఇంకా బెల్లంతో ఎందుకు నూరాలి అంటే, నిన్న వండిన పదార్థం ఈ వేళకి పాచిపడుతుంది. కానీ బెల్లం ఎన్ని సంవత్సరాల క్రితం వండారో చెప్పలేం, ఎన్ని రోజుల క్రితం వండారో చెప్పలేం. ఎవరో వండారు, ఎక్కడో వండారు, ఎలాగో వండారు, అయినా తెచ్చి పరమాత్మ నైవేద్యం చేస్తున్నాం అంటే అది ఎప్పుడూ పరమ పవిత్రమైన ద్రవ్యం, అది అమృతాహారం. ఇటు ఈ అమృతాన్ని అటు జీలకర్రతో కలిపి నూరితే అద్భుతమైన శక్తి పుడుతుంది. అది బ్రహ్మరంధ్ర స్థాపన చేత ఆ వధూవలిక పరస్పర ఆకర్షణ కలుగుతుంది అని చెప్పడం మన సంప్రదాయం. అందుకోసం ఈ జీలకర్ర బెల్లం అనేది ముహూర్తాన్ని నిర్ణయం చేశారు. వెంకన్న నువ్వున్నావన్న ధైర్యంతో బతికేస్తున్నా, వెంకన్న నువ్వున్నావన్న ధైర్యంతో బతికేస్తున్నా, చేయి పట్టుకుని నడిపిస్తావని నమ్మకమున అడుగేస్తున్నా, వెంకన్న నువ్వున్నావన్న ధైర్యంతో బతికేస్తున్నా. 7 జన్మల వేదనలన్నీ ముడుపులు కట్టి తెస్తున్నా, 7 జన్మల వేదనలన్నీ ముడుపులు కట్టి తెస్తున్నా, 7 కొండల వంటి భారమును దింపమని ప్రార్థిస్తున్నా, వెంకన్న నువ్వున్నావన్న ధైర్యంతో బతికేస్తున్నా. ఎన్ని వరాలను ఇచ్చినా సరే చాలవని ఏడుస్తున్నా, ఎన్ని వరాలను ఇచ్చినా సరే చాలవని ఏడుస్తున్నా, ఉత్తమ మానవ జన్మను పొంది జంతువులా జీవిస్తున్నా, వెంకన్న నువ్వున్నావన్న ధైర్యంతో బతికేస్తున్నా. అణువంతటి నీ అనుగ్రహంతో బ్రహ్మాండాన్ని జయిస్తున్నా, అణువంతటి నీ అనుగ్రహంతో బ్రహ్మాండాన్ని జయిస్తున్నా, గుండెను తిరుపతి చేస్తున్నా, బ్రహ్మానందం చవి చూస్తున్నా, వెంకన్న నువ్వున్నావన్న ధైర్యంతో బతికేస్తున్నా, వెంకన్న నువ్వున్నావన్న ధైర్యంతో బతికేస్తున్నా.